బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం ఏమిటి? అసలు బంగారం వెండి ధరలు ఇంతగా ఎందుకు పడిపోతున్నాయి? ట్రంప్ విధానాల ప్రభావం ఏమాత్రం ఉంది? మరి బడ్జెట్ తర్వాత బంగారం ధర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ సామాన్యుల మదిలో మెదులుతున్నాయి. మొత్తానికైతే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దీని మీద ప్రభావం చూపుతుంది అనేది మాత్రం విశ్లేషకులు చెబుతున్న మాట. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. దేశీయ మార్కెట్ కంటే గ్లోబల్ మార్కెట్ ఫ్యాక్టర్సే బంగారం ధరపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్టుగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిన్న వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్, డాలర్ బలపడటం, యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కఠిన సంకేతాలే ఈ పతనానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికా రాజకీయ పరిణామాలు కూడా గోల్డ్ మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే వాణిజ్య, ఆర్థిక నిర్ణయాలు, టారిఫ్ పాలసీలు, డాలర్కు సంబంధించిన వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు డాలర్ బలపడేలా చేస్తే బంగారం ధరలు తగ్గుతాయి. అదే గ్లోబల్ టెన్షన్ లేదా మార్కెట్ భయాలు పెరిగితే బంగారం మళ్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా మారి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజులోనే దాదాపు 10% వరకు పడిపోయింది. ఇక వెండి ధరల్లో అయితే మరింత భారీ పతనం నమోదైంది. అంతర్జాతీయంగా వెండి ధరలు 30%కి పైగా కూలిపోవడంతో దేశీయంగా కూడా కిలో వెండి ధర ఒక్క రోజులోనే ₹1,00,000 పైగా తగ్గింది. మొత్తానికి బంగారం వెండి ధరల దిశ బడ్జెట్ కంటే ఎక్కువ అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులు, డాలర్ బలం, యుఎస్ ఫెడరల్ నిర్ణయాలు, ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది అని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్లోబల్ పరిణామాలే ధరల దిశను నిర్ణయించనున్నారు. మొత్తానికైతే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే ఇక్కడ బలము అనేది స్పష్టమవుతున్న విషయం విశ్లేషకులు చెబుతున్న మాట కూడా. మరి బడ్జెట్ తర్వాత అయితే దీని మీద అంతగా ప్రభావం ఏమీ ఉండదు. మార్కెట్ పతనానికి కారణాలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అస్థిర ప్రభావమే అంటున్నారు నిపుణులు.